హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ నేను పూర్ణాలు చేస్తున్నానండి. వీటినే పూర్ణం బూరెలు అని కూడా అంటారు కదా. దోసపిండిలో కొద్దిగా సోడా ఉప్పు అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. ఈ బ్యాటర్ కోసం మనం 2 గ్లాసులు బియ్యం అయితే 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలండి. అప్పుడే పూర్ణాలు చాలా బాగా వస్తాయి. దీనికోసం నూనె వేడి చేసుకుంటున్నాను. స్టఫింగ్ కోసం ముందుగానే పచ్చెనపప్పు నానబెట్టుకుని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దానిలో సరిపడా బెల్లం వేసుకొని కలుపుకుంటే లోపల స్టఫింగ్‌కి పిండి రెడీ అయిపోతుందండి. ఈ పిండిని బాల్స్ లాగా చేసేసుకొని మనం దోస బ్యాటర్‌లో ఒక్కసారి ముంచి లేపి నూనెలో వేసేయడమే. ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత తీసేస్తున్నానండి. వీటిని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆయిల్‌లో వేసుకుందామండి. అలా వేసుకున్నట్లయితే బయట లేయర్ అంతా క్రిస్పీగా, లోపల స్పాంజీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇప్పుడు చల్లారిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేస్తున్నానండి. ఎంత బాగా కలర్ వచ్చాయో చూసారా? పిండి రెడీగా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పూర్ణాలు రెడీగా చేసేసుకోవచ్చండి. చూడండి, మన పూర్ణాలు మంచి కలర్ తోటి రెడీ అయిపోయాయండి.